సో సుప్రీంకోర్టు నేనైతే చాలా కీలకమైనటువంటి ప్రశ్న అయితే వేసింది ఎన్నికల కమిషన్కి. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్లు అనేవి చాలా కీలకం. పారదర్శకంగా నిర్వహించాలి, ఎట్లాంటి లోటుపాట్లు అవకతవకలు జరగవద్దు, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక విధి. దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి ఈవీఎం మిషన్ల అనేక అపవాదాలు ఉన్నాయి. చాలా మంది ట్యాంపరింగ్ చేస్తారు, హ్యాక్ చేస్తారు, ఒక పార్టీకి ఓటు పడేటట్టు చేస్తారు, సెట్టింగ్లు మస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా అయితే జనరల్ ఎట్లాంటివి ఓడిపోయే పార్టీ లేదంటే అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఏం గుర్తిరగాలంటే ఒక నమ్మకాన్ని కలిగించాలి. సో సుప్రీంకోర్టు అదే చెప్పింది. మనం పోయి ఈవీఎం మిషన్ మీద ఓటేస్తాం, వీవీప్యాట్ల స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ ఓటర్ చేయడంలో తప్పే ఉందని చెప్పేసి బరాబర్ సుప్రీంకోర్టు నిన్న ప్రశ్నించింది. సో వీవీప్యాట్లు ఖచ్చితంగా ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న నిన్న సుప్రీంకోర్టు వేసిన దాంట్లో ఖచ్చితంగా అందరూ ఏకీభవిస్తారు నాకు తెలిసిన 100%. ఎందుకంటే అక్కడ ఓటరు తన ఓటు ఎవరికి ఏ పార్టీకి వేసింది అనేది తెలవాలి. సో అది నిన్నైతే సుప్రీంకోర్టు అయితే గట్టినే అరుచుకున్నది.